రావణాసుడి భార్య వస్తుందే నమస్కరించి ఆ మండోదరికి తెలియదండి. నా నీడలో ఆడదని చూసి లేచి గౌరవించిన రాముడు పుట్టిన దేశం భారత. ఇది మన మగపిల్లలకు చెప్తున్నాం. ఆడపిల్లలు అటువంటి గౌరవంతో బ్రతుకుతున్నారు సమాజం. ఇది మనం అర్థం చేసుకోకపోతే మన కుటుంబాలు రాబోయే కాలంలో విచ్ఛిన్నమైపోతాయి సమాజంలో. శ్రీకృష్ణుడు రాధ ఇద్దరు కలిసి రాసలీలలాడారు. రాధ వయస్సు పెద్దది, కృష్ణుడు వయస్సు చిన్నది. 8 ఏళ్ళ పిల్లవాడు కృష్ణుడు. రేపెళ్ళను వదిలిపెట్టి కృష్ణుడు వెళ్ళిపోయిన తర్వాత, మధురైకి వెళ్ళిపోయిన తర్వాత శ్రీకృష్ణుని యొక్క మిత్రుడు రాధని అడిగాడు. కృష్ణుని అడిగాడు, కృష్ణ నీకు రాధ అంటే ఇష్టం లేదా? ఎందుకు ఇష్టం లేదు? నాకు రాధ అంటే ఇష్టమే. మరి మీరు మధురకు వచ్చారు కదా, రాధని ఎందుకు వెంబడి తీసుకురాలి, వెంట తీసుకురాలి? నన్ను ఎందుకు అడుగుతావు? పోయి ఆమెను. ఇప్పుడు ఆ మిత్రుడు రాధ దగ్గర నుంచి కృష్ణుడు అంటే నీకు ఇష్టమా? కృష్ణుడు అంటే నాకు ఊపిరి, కృష్ణుడు అంటే నాకు శ్వాస. మరి కృష్ణుడు మధురలో ఉంటే మీరు ఇక్కడ ఎందుకున్నారు? మీరు మధురకు రావచ్చు కదా. ఇప్పుడు రాధ అంది, కృష్ణుడు మధురలో ఉన్నాడా? అవును కదా, మధురలో ఉన్నాడు కదా. కృష్ణుడు మధురలో ఉన్నాడు, నాకు ఎదురుగా కూడా ఉన్నాడు. అంటే రాధ కృష్ణుని యొక్క స్వరూపాన్ని, కండను, బలాన్ని, ముఖాన్ని, ఆ మేకప్ని, ఆ పైన కనిపించేటువంటి పైన పటాలని, సౌందర్యాన్ని, శరీరాన్ని, కామాన్ని ప్రేమించలేదు.